తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. కావలిగడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్యకృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్యకృష్ణారెడ్డి అడ్డ. కావలి నియోజకవర్గం నుంచి త్వరలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికనున్న పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారికి, సింగవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ గ్రామానికి చెందిన పెద్దలు అమర్రెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతున్న సందర్భంగా వారందరికీ తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. వారితో పాటు వచ్చిన ఆయన అనుచరుల అభిమానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. గత 58 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో, ఈ సింగవరం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, ఎలాంటి సంక్షేమం జరిగిందో మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. 2014-19 కంటే మధ్యకాలంలో ఏ విధంగా ఈ గ్రామం అభివృద్ధి చెందింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు
ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అయిన తర్వాత ఏ విధంగా సింగవరం గ్రామం అభివృద్ధి పదంలో పయనించిందో ఒకసారి గ్రామస్తులందరూ కూడా ఆలోచించి త్వరలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ అయితే మంచిది, ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచివారు, ఎవరు శాసనసభ్యులు అయితే మంచిదని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న, శాసనసభకు పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి, పార్లమెంటుకు పోటీ చేస్తున్న పెద్దలు అజాత శత్రువైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం అంటే కావాలంటే తెలుగుదేశం అనే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో మీకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అంతేకాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా మీకు కావాల్సిన వారు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ మీకు తెలిసిన వారు ఉన్నా కూడా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసే విధంగా మీరందరూ కూడా వారికి నచ్చజెప్పి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడే విధంగా ఒక మంచి పరిపాలకుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరందరూ కూడా మీ శాయశక్తుల కృషి చేయాలని చెప్పి సింగవరం గ్రామ సోదరులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన స్వాగతం చెప్పిన మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఉలవపాల నుంచి అల్లూరుకు రోడ్డు వేయడమే కాదు, 30-40 సంవత్సరాలు నాకు తెలిసి ఎప్పుడు వానలు వచ్చినా ఈ రోడ్లో బస్సు పోయే పరిస్థితి లేదు. రావణ చెరువు కలుసు బారితే బస్సులు ఎటు పోయేటువంటి పరిస్థితి లేదు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేశాం. అదేవిధంగా చెరువు కానీ మీరు ఏం అడిగితే, ఈ గ్రామంలో మీరు ఏం అడిగితే ఆ పనులు చేసి పెట్టాం. ఎవరు ఓట్లేశారా, ఎవరు పనిచేశారా అనేది ఏనాడు చూసుకోవాలా. అమర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అందరూ వస్తే ఒకటే చెప్పా, ఓట్లు వేసారా లేదా అనేది పట్టించుకోవద్దు, పని చేయండి. ఈ ఎలక్షన్ కాకపోతే మరో ఎలక్షన్ కు పని చేస్తారని చెప్పాం. దాంట్లో భాగంగానే గ్రామం అడిగిన ప్రతి పని చేసి పెట్టా. 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా, 2014లో మనకు మైనస్ వచ్చినా, 2019లో అంతలా వ్యతిరేక గాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలున్నా మనం పని చేశాం. ప్రతి ఒక్కరిని ఆదరించాం. ఏ కాలనీకి ఏం కావాలో చేసి పెట్టాం. కాబట్టి మొన్నటి 19 ఎన్నికల్లో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మళ్ళీ ఈనాడు అందరూ ఏకమయ్యారు. అందరూ అనేక రోజులుగా అన్నా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను పార్టీలోకి వస్తా, నువ్వు నిర్ణయం తీసుకో, నాదేం లేదని సంవత్సరం నుంచి చెప్తూ వచ్చాను. అవసరమైనప్పుడు వద్దులే, నువ్వుదేమి తొందర లేదు, ఏదన్నా గ్రామానికి కావాల్సిన ఎట్టా పొయ్యో ఏదన్నా ఉంటే పనులు చేసి పెట్టు. ఏం చేసేదన్నా చెప్పే నేను ఏ రోజు కక్షలు పెట్టుకోవాలా, ఏ రోజు వర్గాలు చూడలా. ఈరోజు దండా కృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు. ఆయన ఇసుకపల్లిలో నేను 5 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు నేను దానం చేసి టూరిజం డిపార్ట్మెంట్ కి టూరిజం సెంటర్ వస్తే కిష్టన్ వచ్చి అక్కడ వర్కులు చేశాడు. చిన్న ఆటంకం కూడా కలగల, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కాంట్రాక్టులు చేసుకొని వచ్చారు. మండలంలో అది వైఎస్ఆర్ పార్టీ చేశారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనులు చేశారా, బీజేపీ పని చేశారా అని ఆ కాలనీకి గోడ కట్టావు. ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్క చుక్క నీళ్లు ఆ ఇళ్ల మీద పడకుండా చేయాలని మీరు కోరారు, చేసి పెట్టాం. చనిపోయినటువంటి జార్జి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దగ్గర తీసుకుపోయి అనేక సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. పొలాలు ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలందరికీ, ఎస్టీలు ఆ పొలాలు పండించుకోవాలంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇస్తేనే మాకు పర్మనెంట్ గా సాధ్యపడద్దంటే ఆ పొలాలన్నీ తిరిగాం, కాలువల మీద తిరిగాం.
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మళ్ళీ రెడీ చేయించి నిర్మాణం చేయించి మీకు ఆ స్కీమ్ అందించాం. చెప్పిన మాట తప్పకుండా 14 నుంచి 19లో ఎవరు రోడ్డు అడిగితే వాళ్ళకి ఇచ్చాం. ప్రతి కాలువ ఈ గ్రామంలో చుట్టూరు ఎప్పుడు వరదొచ్చినా మనం సింగపేట ఉలవపాళ్ళ ఎటు చూసినా రావణ చెరువు వరద ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బ్రిడ్జి కట్టిస్తానంటే అయ్యా రేపాల్ దశరథరామరెడ్డి కాడి నుంచి చెప్పారు. పెదవాడ పాపిరెడ్డి పోయాడు, రేపాల్ దశరథరామరెడ్డి పోయాడు. 40-50 సంవత్సరాలుగా రావణ చెరువు కలుజులు దగ్గర బ్రిడ్జి కట్టేది సాధ్యమా అన్నారు. బ్రిడ్జిలు కావాలా, తూములు వేయాలా, లేకపోతే రోడ్లు వేయాలా, గ్రామాల్లో పనులు చేయాలని చూసాము తప్పితే వాళ్ళు ఎవరు చేస్తున్నారు అనేది మనం పట్టించుకోవాలి. ఈరోజు 5 సంవత్సరాలు చూశారు, 5 సంవత్సరాలు చూశారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గ్రామానికి ఏం చేసిందో మీకు అర్థమైంది. అందుకే నేను కోరుతున్నా, ఎప్పటి నుంచో సింగపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ తెచ్చుకోవాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా మన మండల వాసి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరిని అత్యధిక మెజారిటీ మన గ్రామం నుంచే మొదలు కావాలా. అల్లూరు మండలం ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేదానికి మీరందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.